తీరుక్క పువ్వులతో పూదిచ్చి పేర్చిన బతుకమ్మ మహిళల ఆత్మ గౌరవానికి నిలువెత్తు దర్పణం. బతుకమ్మ పండుగ తెలంగాణ ప్రాంత విలక్షణ సంస్కృతికి ప్రతీక. గ్రామాల్లో దొరికే అన్ని రకాల పువ్వులతో బతుకమ్మను పేర్చి, అందులో పసుపు ముద్దతో గౌరమ్మను చేసి గుమ్మడి ఆకులో ఉంచి కొలుస్తారు. తమ ముతైదుతనం చల్లగా ఉండాలని బతుకునిచ్చే బతుకమ్మను, శుభాల్నిచ్చే గౌరమ్మను కొలిచి ఆడుతారు, పాడుతారు, పూజిస్తారు. అటు తర్వాత సాక్షాత్తు పార్వతీదేవి రూపంగా కొలిచే గౌరమ్మను వాగులోనో చెరువులోనో నిమజ్జనం చేస్తారు. ఇంతటి ప్రాముఖ్యతను సంతరించుకున్న బతుకమ్మ వేడుకల సంబరాలను సంగారెడ్డి పట్టణంలోని ఎస్వీ జూనియర్ కాలేజీలో విద్యార్థినులు అంబరాన్నంటే విధంగా జరుపుకున్నారు. ముందుగా అధ్యాపక మహిళలు భక్తి శ్రద్ధలతో రకరకాల పువ్వులతో పేర్చిన బతుకమ్మపై పసుపుతో చేసిన గౌరమ్మను ఉంచి పూజించారు. ఎస్వీ జూనియర్ కాలేజీ ప్రిన్సిపాల్ రామకృష్ణ రెడ్డి కొబ్బరికాయ కొట్టి బతుకమ్మ వేడుకలను ప్రారంభించారు. సాంప్రదాయ దుస్తులతో ముస్తాబైన విద్యార్థినులు తమ ఆటపాటలతో సందడి చేశారు. అనంతరం మమ్మల్ని చల్లంగా చూడమ్మా అంటూ సాక్షాత్తు పార్వతీదేవి రూపంగా కొలిచే బతుకమ్మను వినాయక సాగర్ చెరువులోని గంగమ్మ ఒడిలోకి చేర్చిన ఎస్వీ జూనియర్ కాలేజీ విద్యార్థినులు తమ మొక్కులు చెల్లించుకున్నారు. దీంతో ఎస్వీ జూనియర్ కాలేజీలో ఆధ్యాత్మిక శోభ కనిపించింది. బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో, బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో. ఆనాటి కాలాన ఉయ్యాలో ధర్మాంగుడను రాజు ఉయ్యాలో, ఆ రాజు భార్యయు ఉయ్యాలో అతి సత్యవతి అన్రు ఉయ్యాలో. నోమి ఉయ్యాలో 100 మందిని గాంచే ఉయ్యాలో, వారు శూరులయ్యి ఉయ్యాలో వైరుల చేహతమైది ఉయ్యాలో. తల్లిదండ్రులప్పుడు ఉయ్యాలో తరగని శోకమున ఉయ్యాలో, ధనధాన్యముల బాసి ఉయ్యాలో దాయాదులను బాసి ఉయ్యాలో. వనితతో ఆరాజు ఉయ్యాలో వనమందు నివసించే ఉయ్యాలో, కలికి లక్ష్మిని గూర్చి ఉయ్యాలో ఘనత పొంగునరింప ఉయ్యాలో. ప్రత్యక్షమై లక్ష్మి ఉయ్యాలో కలికి వరమడుగమన ఉయ్యాలో, వినుతించి వేడుచు ఉయ్యాలో వెలది తన గర్భమున ఉయ్యాలో. పుట్టమని వేడగా ఉయ్యాలో పువ్వోని మది మెచ్చి ఉయ్యాలో, సత్యవతి గర్భమున ఉయ్యాలో జన్మించే శ్రీలక్ష్మి ఉయ్యాలో. అంతలో మునులును ఉయ్యాలో అక్కడికి వచ్చిరి ఉయ్యాలో, కపిల గాలావులును ఉయ్యాలో కశ్యపాంగిరసులు ఉయ్యాలో. అత్రి వశిష్ఠులు ఉయ్యాలో ఆ కన్యను చూసి ఉయ్యాలో, బతుకగనే ఈ తల్లి ఉయ్యాలో బతుకమ్మయ్యనిరంత ఉయ్యాలో. ఋతురదివరి నుండి ఉయ్యాలో ప్రియముగా తల్లిదండ్రి ఉయ్యాలో, బతుకమ్మయ్యను పేరు ఉయ్యాలో ప్రజలంతా అందరూ ఉయ్యాలో. ఈరోజు మా కళాశాలలో బతుకమ్మ సందర్భంగా బతుకమ్మ పండుగని జరుపుకుంటున్నాము. బతుకమ్మ అనేది తెలంగాణ స్త్రీల సాంప్రదాయ ఆనందోత్సవాలతో కూడిన పండుగ. బతుకమ్మను అమావాస్య రోజు ఎంగిలి పూల బతుకమ్మతో ప్రారంభించి మహానవమి రోజు ముగిస్తారు. శ్రీది మాతృహృదయం కాబట్టి తల్లి బతుకమ్మ పక్కన పిల్ల బతుకమ్మ ఉండాలని ఆమె మాతృహృదయం చెప్తుంది. ముందుగా అందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. బతుకమ్మ ప్రపంచంలో ఎక్కడా లేని సాంప్రదాయం. బతుకమ్మను దేవతలను కొల్చడం అనేది భారతదేశంలో ఉంది. ముఖ్యంగా తెలంగాణలో ఆడపడుచులందరూ బతుకమ్మను పేరుస్తారు. బతుకమ్మ అంటే తెలంగాణలో బతుకమ్మ అంటే బతుకును ఇచ్చేది అమ్మ, బతుకునిచ్చేది అమ్మ కాబట్టి బతుకమ్మగా కొలుస్తారు. బతుకమ్మను ముందు
ముందుగా దాంట్లో ప్రాధాన్యం తంగేడు పువ్వులకు ఉంటుంది. తంగేడు పువ్వులను మొదటిగా బతుకమ్మలో పెడతారు. ముందుగా అందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. ఈరోజు మా కళాశాలలో బతుకమ్మ పండుగ జరుపుకుంటున్నారు. బతుకమ్మ పండుగ అనేది స్త్రీలందరూ సంతోషంగా జరుపుకునేది. ఎంగిలి పూలతో బతుకమ్మ స్టార్ట్ చేసి సద్దుల బతుకమ్మతో ముగిస్తారు. అందరికీ తెలంగాణ బతుకమ్మ శుభాకాంక్షలు. తెలంగాణలో సాంస్కృతిక సాంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శనంగా ఉన్నటువంటి తెలంగాణ బతుకమ్మ సంబరాలు మన సంగారెడ్డిలో ఉన్నటువంటి ఎస్పీ జూనియర్ కళాశాలలో ఘనంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగా విద్యార్థులందరూ ఇందులో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఈ బతుకమ్మ పండుగ యొక్క విశిష్టత ఏంటి అంటే తెలంగాణలో ఉన్నటువంటి సాంస్కృతిక సాంప్రదాయాలను ఎంతో గొప్పగా చెప్తున్నటువంటి పండుగగా చెప్పుకుంటూ ఉంటాం. మరి బతుకమ్మ అనేటువంటి పేరు ఏ విధంగా వచ్చింది అంటే పూర్వకాలంలో చోళరాజు అయినటువంటి రాజుకి 100 మంది కుమారులు ఉండేవాళ్ళట. వాళ్ళు యుద్ధంలో చనిపోవడంతో అతడు చాలా నిరాశ పడుతున్నటువంటి సందర్భంలో అతనికి ఒక కుమార్తె జన్మించిందంట. లేక కుమార్తె జన్మించింది కాబట్టి ఆ కుమార్తెకు బతుకమ్మ అని పేరు పెట్టడం అనేది జరిగింది. ఆ పేరు మీదుగానే ఇప్పుడున్నటువంటి ఈ కాలంలో బతుకమ్మను ఒక గౌరీమాతగా పూజించడం జరుగుతూ ఉంది. మరి ఈ బతుకమ్మ తెలంగాణ లోపల 7 రోజులు జరుపుకోవడం జరుగుతుంది. మహాలయ అమావాస్య అనేటువంటి నెక్స్ట్ రోజు నుండి ఎంగిలి బతుకమ్మగా ప్రారంభమయ్యి 9వ రోజు పెద్ద బతుకమ్మగా ఏర్పాటు కావడం అటువంటిది జరుగుతుంది. తెలంగాణ రాష్ట్ర ప్రజలకందరికీ కూడా బతుకమ్మ పండుగ సంబరాలు జరుపుకుంటున్నాం. అలాగే మా ఎస్వి కళాశాలలో కూడా ఇంత గొప్పగా ఇంతమంది విద్యార్థుల మధ్యన ఇలాంటి బతుకమ్మ పండుగ మా మేడమ్స్ మధ్యన మా ప్రిన్సిపాల్ ఆధ్వర్యంలో కూడా ఇలాంటి గొప్ప పండుగ జరుపుకోవడం మాకు ఎంతో సంతోషకరంగా ఉంది. మరియు దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా స్త్రీలందరూ ఎంతో సంతోషంగా జరుపుకుంటారు. వాళ్ళ యొక్క ఆనందోత్సాహాలతో కూడుకొని చూస్తే ఇది గొప్ప పండుగ భావించవచ్చు. అలాగే ఈ పండుగ గొప్పతనం చెప్పుకోవాలంటే మన రాష్ట్ర పుష్పమైనటువంటి తంగెడ పువ్వుతో ప్రారంభమై చివరికి సద్దుల బతుకమ్మతో మనకు నవరాత్రి ఉత్సవాలతో ముగుస్తుంది. ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రత్యేకతో కూడుకున్నటువంటి మన కళాశాలలో జరుపుకున్నటువంటి మన తెలంగాణ రాష్ట్రంలో జరుపుకునేటటువంటి ఒక్కొక్క నవరాత్రులలో ఒక్కొక్క దేవికి ఒక్కొక్క రకమైనటువంటి వంటకాలతో ఒక్కొక్క రకమైన పేరుతో ఒక్కొక్క రకమైన పుష్పాలతో అలంకరణ చేసి మన బతుకమ్మ పండుగను చాలా సంబరంగా ఇంతమంది విద్యార్థుల మధ్యన ఇలాంటి అమ్మాయిల మధ్యన సీతాకొక్క చిలుకల మధ్యన ఊటీ ఉద్యానవనం మధ్యలో జరుపుకున్నంత సంబరంగా ఉంది మన యొక్క ఎస్వి కళాశాలలో జరుపుకున్నటువంటి పండుగ సంబరాలన్నీ కూడా. అలాగే ఇంకా మనం పోల్చుకొని చూస్తే అన్నపూర్ణాదేవి, మహిషాసురమర్దిని, దుర్గాదేవి మాత, అలాగే విశాలాక్షి మాత ఇలాంటివి చూస్తే నవరాత్రులలో ఈ 9 మంది మాతలను మనము ఉత్సాహభరితంగా కూడా దర్శించుకొని వాళ్ళ యొక్క చేసుకొని చివరికి అష్టమి రోజు మనము సద్దుల బతుకమ్మ అనే పేరుతో మనము ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే ప్రతి స్త్రీ కూడా తన యొక్క 5వ తనాన్ని పురస్కరించుకొని పసుపు ముద్దను త్రిభుజాకారంలో తయారు చేసి దాని మధ్యలో అలంకరించి గుమ్మడి పువ్వులు కుంకుమతో అలంకరించి ఆ బతుకమ్మ మధ్యలో పేర్చి తన యొక్క భర్త, కుటుంబ సభ్యులు, సంతానము అంతా కూడా క్షేమంగా ఉండాలని ఆ బతుకమ్మ తల్లిని కోరుకుంటూ నైవేద్యం పెట్టడం జరుగుతుంది. అసలు బతుకమ్మ అంటే బతుకు అమ్మ అంటే మీరందరూ కూడా బతకాలని ఆమె ఆశీర్వదించే ఆ పదం యొక్క అర్థమే బతుకమ్మ అని మనం నిర్వచించవచ్చు. ఇలాంటి బతుకమ్మ సంబరాల్లో స్త్రీలందరూ ఎంతో ఉత్సాహవంతంగా వాళ్ళు జరుపుకొని మా పిల్లల ఉత్సాహం చూస్తుంటే కూడా అందరికీ తెలుస్తూ ఉంటుంది. వాళ్ళు ఎగిరి గంతులు వేస్తామని చెప్పేసి ఇక్కడ అంటున్నారు. ఇలాంటి ఉత్సాహభరితమైనటువంటి పండగ మా మేడమ్స్ అలాగే మా స్టాఫ్ అందరూ మా పిల్లలు కూడా ఉత్సాహవంతంగా ఎస్వి కళాశాలలో ఈ బతుకమ్మ పండుగ సంబరాలు మేము ఘనంగా జరుపుకుంటున్నాం. అలాగే మా పిల్లలు ఇంతకుముందు కూడా చెప్పారు, ఎంతో ఉత్సాహవంతమైనటువంటి ఈ బతుకమ్మ పండుగ ఉయ్యాలు, చందమామ, వలలు అనే పల్లవి వలయాకారంలో ఉండి ఎంతో ఆనంద ఉత్సాహాలతో జరుపుకుంటారు. ఇలాంటి ఆనందాలు ఎల్లకాలము సదా మా కళాశాల ప్రిన్సిపాల్ మా పిల్లలకు మాకందరికీ మన తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఉండాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈరోజు మా కాలేజీలో విద్యార్థులు మరియు లెక్చరర్స్ అందరూ కలిపి బతుకమ్మ పండుగను సెలబ్రేట్ చేసుకునే విధంగా ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. ఇదంతా కూడా తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేకమైనటువంటి సంస్కృతి సాంప్రదాయాలను వెలికితీసి ఈ జరగబోయే ఈ 9 రోజుల పండుగను చాలా చక్కగా జరుపుకోవడము, తద్వారా మహిళల్లో స్నేహబంధం పెరగడము, తద్వారా ఈ ఏదైతే ఫస్ట్ మనము ఎంగిలి పూల బతుకమ్మతో మొదలయ్యి సద్దుల బతుకమ్మతో కంప్లీట్ కావడం జరుగుతుంది. తర్వాత దసరా పండుగ చేసుకోవడం జరుగుతుంది. ఈ విజయదశమి సందర్భంగా అందరూ కూడా
ఆయుర ఆరోగ్యాలతో ఉండి సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదేవిధంగా విద్యార్థులు కూడా మనస్ఫూర్తిగా వాళ్ళ ప్రతి విషయంలోనూ విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా ప్రతి ఒక్కరూ కూడా ఏదైతే పని చేపడతారో ఈ పండుగల ద్వారా మన తెలంగాణ రాష్ట్రంలో ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. ఈ తెలంగాణ రాష్ట్రం కూడా అఫీషియల్గా ఈ పండుగను జరుపుకోవడం జరుగుతుంది. కాబట్టి మా ఎస్వి జూనియర్ కాలేజీలో ఈరోజు ఈ పండుగను జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది.